ప్రపంచంలో అమ్మాయిలు ఎక్కువ వచ్చే దేశం ఏదో తెలుసా? ఈ ఆటగాడి ప్రపంచ యాత్రికుడు 30 రోజులు జస్ట్ 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు చవకగా. ఎక్కడో తెలుసా? అదేనండి ఇండోనేషియా బాలి అనమాట. మీరు చూస్తున్న హాస్టల్ రోజుకి $2 అంటే అక్షరాల 200 రూపాయలు. సో నెలకి 6,000 రూపాయలు ఇచ్చాను. 6,000 రూపాయలు ఇచ్చి తర్వాత కిచెన్ వండుకొని నేనే స్వతహాగా తిన్నాను. సో ఇది కిచెన్ అనమాట. ఇదిగోండి ఇక్కడ వండుకోవాలన్నమాట హ్యాపీగా పబ్లిక్. మా మిట్టుగాడు మిట్టు ఎలా ఉందావురా బాగున్నావా ఇదిగోండి. అండ్ బైకులు రెంట్ కూడా ఇస్తారు. చూడండి 200 రూపాయల బాత్రూమ్లు ఎంత నీట్గా ఉన్నాయి. వేడి నీళ్ళు కూడా వస్తాయి. ఇది జిమ్. ఇదిగోండి ఇది ఇంత జిమ్. బాక్సింగ్ చేసుకోవచ్చు. మామూలుగా ఉండదు. నా చూడండి మధ్యలో చూడండి అన్ని ఎక్సర్సైజ్. ఇది 200 రూపాయలకి హ్యాపీగా బాల్కనీ కూడా ఉన్నదనమాట. హ్యాపీ. ఇదిగో మీకు అందుకే ప్రైస్ పెడుతున్నాను. ప్రైస్ పెడితే మీకు అర్థం అవుతుంది అని చెప్పి పబ్లిక్లో మీకు $200 రూపాయలు రూమ్ పెడుతున్నాను. అంటే అందరూ చవకని వచ్చేస్తారండి. ఎక్కువగా రావడానికి అలా కారణం అదే. బీచ్లు ఫ్రీలాన్సింగ్ అంటారు కదా అమ్మాయిలు ఎక్కువ మంది చవక. మీరు మొత్తం యూరోప్ నుంచి ఈ లాటిన్ అమెరికా నుంచి ఎక్కువ మంది. పాప అందరు అమ్మాయిలు అబ్బాయిల మీద డిపెండ్ అవ్వరండి. లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ 3 నెలలు 4 నెలలు ఉంటారు. మీరు ఎప్పుడైనా వస్తే ఫ్రీలాన్సింగ్ అంటారు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు వాళ్ళకి బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఫ్రీలాన్సింగ్ వచ్చే హాస్టల్స్లో ఉండండి. ఎంత అవుతుంది మహా అయితే? నాకు 10,000 అయింది, మీకు 15,000 20,000 అవుతుంది. ఒక 4-5 కలిసి తీసుకుంటే ఇంకా చవక పెద్ద పెద్ద ఇల్లులు వస్తాయి చవకగా. ఇండోనేషియా ఇదంతా బ్యాచిలర్స్ వస్తారు. మీకు థాయిలాండ్ ఫ్యామిలీస్ రారు. బ్యాచిలర్సు, బ్యాక్ ప్యాకర్సు, ఫ్రీలాన్సింగ్ 3 నెలలు 4 నెలలు వచ్చి ఇక్కడ ఉండిపోతారు. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, యూరోప్ నుంచి, లాటిన్ అమెరికా నుంచి. చవకని ఎక్కువగా అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు తక్కువ ఉంటారు. సో సింగిల్స్కి పండగ. బీచ్లకి వెళ్తే ఇంకా పండగ.